అనకాపల్లి జిల్లా కేంద్రంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేత రత్నాకర్ పాల్గొన్నారు. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని రత్నాకర్ అన్నారు. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా దేశానికి, రాష్ట్రపతికి పదవి వన్నె తీసుకొచ్చారని కొనియాడారు. అబ్దుల్ కలాం గారు ముఖ్యంగా మనం చెప్పాలంటే అందరికీ భారతదేశ రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన వెనక ఒక సాధారణుడు, ఒక సామాన్యుడు తలుచుకుంటే, కష్టపడితే ఏదైనా సాధించగలడం అనేటువంటి దానికి ఉదాహరణే అబ్దుల్ కలాం గారు. ఒక పేద తరగతి నుంచి, ఒక పేద కుటుంబం నుంచి పుట్టి, అలాగే ఒక సైంటిస్ట్గా ఊరికే ఏదో ఒక డిఆర్డీఓలో సైంటిస్ట్ మాత్రమే కాకుండా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు గాంచినటువంటి వ్యక్తి. అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇవాళ భారతదేశం గర్వపడేటువంటి క్షిపణి ఆయన ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. దాని ఈరోజు కూడా ఇవాళ మన భారతదేశ డిఫెన్స్ అంతా కూడా, రక్షణ వ్యవస్థ అంతా కూడా వాడుతూ ఉన్నారు. గర్వకారంగా ప్రపంచం అంతా కూడా చెప్పుకుంటా ఉంది. ఆయన భారత రాష్ట్రపతి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా విద్యార్థులతో మాట్లాడడానికి, ఎక్కువ కాలేజీలకి, యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులతో మొదలైపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. మరి ఆ విధమైనటువంటి విద్యార్థులతో ఒక సమైక్య భావాన్ని ఏర్పరుచుకున్నటువంటి మన అబ్దుల్ కలాం గారికి మనందరూ కూడా నివాళి అర్పించాలి అంటే ఆయన ఆశయ సాధన కోసం మనం